గుంటూరు జిల్లా కొత్తపేటలో సీసీ రోడ్డు డ్రైన్ నిర్మాణ పనులకు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ప్రారంభించారు. రవాణా డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. ప్రాంతంగా ఉన్నటువంటి కొత్తపేట మెడికల్ కాంప్లెక్స్ సెంటర్ దాదాపు కార్పొరేటర్ గారి అభ్యర్థన మేరకు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతాం. ఇప్పుడు ఈ స్థానికంగా ఉన్నటువంటి 6వ డివిజన్లో కాకుమానివాడిపేట, అలాగే దేవిశెట్టి వారి వీధి, ముక్కిరి శెట్టి వారి వీధి, అందూరు సిటీ రోడ్స్తో పాటు డ్రైన్స్ దాదాపు 136 లక్షల రూపాయల అంచనా విలువతో ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాకుండా రాబోయేటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు 2047 ఏదైతే వికసిత్ భారత్ ఆలోచనని తగినట్టుగా ఈరోజు బడ్జెట్ రూపకల్పన చేసినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్లో 450 కోట్ల రూపాయల సంబంధించినటువంటి రోడ్లు కానీ, అలాగే పట్టణాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమాల వరకు ప్రతి ఒక్కటి కూడా పెద్ద ఎత్తున నిధులను సమకూర్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వడం. అంతేకాకుండా అమరావతి ఏదైతే ఆంధ్రుల రాజధానికి ఉన్నటువంటి అమరావతికి సంబంధించి దాదాపు 1108 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కేంద్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.